ఆర్టీసీ బస్సులోని బ్యాటరీలను దొంగతనం చేసిన దుండగులు. ఈ ఘటన జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ఆర్టీసీ బస్సులోని బ్యాటరీలను దొంగతనం చేశారు దుండగులు. హాకింపేట్ డిపో నుండి ప్రగతి నగర్ కు నడుస్తున్న ఆర్టీసీ బస్సు ప్రతిరోజు రాత్రి నైట్ హాల్ట్ చేసేవారు డ్రైవర్, కండక్టర్. ఈ రోజు ఉదయం బస్సు స్టార్ట్ చేయడానికి చూడగా బస్సులోని 2 బ్యాటరీలు కనిపించలేదు. దీంతో వెంటనే డ్రైవర్, కండక్టర్లు డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న డిపో మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఇక్కడ రూమ్ లోనే ఉంటారు అన్నమాట. వాళ్ళు ఇక్కడ రాత్రి 1 o'clock పడుకున్నారు. ఏ టైంలో దొంగతనం అయింది? 1 నుండి 5 వరకు. 1 నుంచి 5 లోపు దొంగతనం. అర్లీ మార్నింగ్ దొంగతనం అయింది. అర్లీ మార్నింగ్ ఎవరన్నా వీళ్ళు డ్రైవర్ ఇక్కడ పక్కన రూమ్ తీసుకొని నైట్ అవుట్ బండి ఇది. నైట్ అవుట్ బండి ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇప్పుడు వచ్చి 25 years నుండి వస్తుందన్న బస్తీకి బస్సు. 25 years నుండి ఎటువంటిది ఇంతవరకు జరగాలి. మరి ఫస్ట్ టైం ఇట్లా ఎందుకు అయిందో ఏమో మళ్ళీ. మీరు ఎక్కడ ఉంటారా? అవునా. 2 బ్యాటరీ తీసుకుపోయారు. ఇదేమో ప్రొఫెషనల్ దొంగనే ఉంటాడన్న. ఎందుకంటే వాడు అంతా బ్యాటరీ కోసం తెలిసిన దొంగనే అంటారు. 24B సికింద్రాబాద్ టు బిజార్నగర్ బస్సు ఇక్కడ స్థాపితంగా నైట్ హాల్ట్ ఉండడం జరుగుతుంది. గత రాత్రి బ్యాటరీలు దొంగలు ఎత్తుకోవడం జరిగింది. కావున దీనిపై చర్య తీసుకొని ఖచ్చితంగా మేము బస్సు వాసులు అందరం ఐక్యతై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అందరం ఒక తాటి మీద ఉంది. ఈ బస్సు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడ? ఒక 15-20 సంవత్సరాల నుంచి బస్సు ఇక్కడ రావడం. ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన జరిగిందా? ఇంతకుముందు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇక మీదట ఇట్లా జరగకుండా మేము ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మేము తగిన చర్యలు చేసుకొని బస్సులో ఇంకా 2 బస్సులు అదనంగా తెచ్చుకునేటట్టు విధంగా మెదులుతాం. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. హాకింపేట డిపో బస్ డిపో బిజార్నగర్కి వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడ బస్సులు ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా కొంతమంది దొంగలు బస్సులో బ్యాటరీలు ఎత్తుకుపోవడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా రక్షణ కల్పించాలని మనవి చేస్తూ రాత్రిపూట 2-3 సార్లు పెట్రోలింగ్ సైరన్ వేసుకొని రావడం వల్ల 2-3 గలీల అవతలకు కూడా వినడం రావడం వల్ల పబ్లిక్ కూడా సేఫ్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్కి కూడా మనం రక్షణ ఉండాలి. ప్రతి పౌరునికి ఇది ఒక హక్కుగా మనము బస్సులకు కూడా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. సీసీ కెమెరాలు కూడా బస్తీవాసులకు పోలీసు స్టేషన్కు కనెక్టివిటీ పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని వాళ్ళ వంతు సహకారంతో కూడా చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మీ కార్పొరేటర్లు వచ్చారు ఇక్కడికి? వచ్చిపోయింది. ఎవరెవరు వచ్చారు? ఏమన్నాడు మళ్ళీ ఎంకన్నా? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు